ఇక్కడ ఉన్నటువంటి పుస్తకం అద్భుతమైన ఉనికి, అందులో నుంచి నీ రాక. ఈ పుస్తకం ఎవరు రాశారంటే పత్రిసారు మిత్రులు. పత్రిసారుకు యూ ఫర్ ఎవర్ అనే బుక్కు పరిచయం చేసిన వారు, ధ్యాన పరిచయం చేసిన వారు, సదానంద యోగి గారిని పరిచయం చేసిన వారు ఈ పుస్తకం రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం. స్వ అనుభవంతో బ్రహ్మ అనుభవాన్ని పొంది, బ్రహ్మ అనుభవం అంటే ఎలా ఉంటుంది అని అనుభవించి రాసినటువంటి పుస్తకం. పత్రిసారు జీవుడే దేవుడు అన్నారు. మనకు అంటే జీవుడు దేవుడుగా ఎలా మారుతాడు? ధ్యానం ద్వారా ఆ ధ్యానంలో జరిగే క్రియలు ఎలా జరిగి జీవుడు దేవుడుగా ఎలా మారుతాడు అన్నది ఈ పుస్తకంలో స్పష్టంగా రాశారు. ఒక సాధారణమైన వ్యక్తి రామచంద్రారెడ్డి గారు 74 ఆ టైంలో ఆయన గురువు గారు పరిచయం కావడం వల్ల, ధ్యాన పరిచయం కలగడం వల్ల ఆయన సంసారంలో ఉంటూ ఉద్యోగం చేస్తూ అన్ని బాధ్యతలను నిర్వహిస్తూ ధ్యానం చేసి బ్రహ్మ చైతన్యాన్ని పొందినవారు. వారు ఇంకా జీవించే ఉన్నారు. సో ఆయన రాసినటువంటి ప్రతి వాక్యము స్వ అనుభవంతో రాశారు. మనం ఎంతోమంది ఇంటలెక్చువల్గా రాస్తూ ఉంటారు, తెలుసుకొని రాస్తూ ఉంటారు, చదివి పుస్తకాలు రాస్తుంటారు. అలా కాదు, ఆయన స్వానుభవంతో రాశారు. కాబట్టి దయచేసి అందరూ ఆ పుస్తకం చదవండి. అద్భుతమైన ఉనికి, అందులో నుంచి నీ రాక. ఒక అద్భుతమైన ఉనికి ఉంది. ఆ ఉనికిలో నుంచే మనం వచ్చాం. మన ఒరిజినల్ ఉనికి అద్భుతమైనది. ఆ ఉనికిని మరిచి మనస్సే నేను అనే ఉనికిలో ఉండిపోయినాం మనం. మనస్సే నేననే ఉనికి ఉంది, కానీ ఆ ఉనికికి ఆధారమైన అద్భుతమైన ఉనికి ఏంటో తెలియదు. ధ్యానంలో ఆ అద్భుతమైన ఉనికిని మనము గుర్తించగలుగుతాం. ఈ ఉనికిలో ఏముంది? మనసే నేననే ఉనికిలో కర్మలు, కర్మ ఫలాలున్నాయి, సుఖ దుఃఖాలున్నాయి, జనన మరణాలున్నాయి. కానీ అద్భుతమైన ఉనికిలో ఇవి ఏమీ లేవు. అది మియర్ ఎగ్జిస్టెన్స్, మియర్ అవేర్నెస్. అందులో నుంచి ఈ నేను జీవుడు అనే ఒక ఉనికి వచ్చింది. కాబట్టి ధ్యానం ద్వారా మరి మన ఒరిజినల్ ఉనికిని మనం చేరుకోవాలా. ఒరిజినల్ ఎరుకని, ఆ ఎరుకను మనం పొందాలా. ఇప్పుడు మనకంతా ఎరుక ఉంది. ఈ ఎరుక వచ్చిపోతున్న ఎరుక ఇది. ఆ ఎరుక ఎప్పుడూ ఉన్న ఎరుక, అదే బ్రహ్మ ఎరుక, ఆత్మ ఎరుక. సో ఆ ఎరుక మన ఒరిజినల్గా, మన స్వరూపము మరిచిపోయి జీవిస్తున్నాం కేవలం భ్రాంతి వలన. ఆలోచన నేను అనే ఉనికి ఉంది, ఆత్మ నేను అన్న ఉనికి లేదు. ఈ బుక్ చదివితే ఆయన స్వానుభవంగా ఎలా ప్రయాణం చేశారు, ఆ అసలైన ఉనికిని ఎలా పట్టుకున్నారని తెలుస్తుంది. ఇందులో ఆ ఎరుక, ఒరిజినల్ ఎరుక ఏంటి అన్నది కూడా వేమన గారు ఆ అద్భుతమైన ఉనికి, ఆ తెలివి ఏంటో ఒక చక్కటి పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పి నేను ముగించేస్తాను. ఎరుక కన్న సుఖం ఏ లోకమ్మునందు లేదు, ఎరుక కన్న సుఖం ఏ లోకమ్మునందు లేదు, ఎరుక నెరుగ ఎవరికి ఎరుక లేదే, ఎరుకే తత్వంబు, ఎరుకే బ్రహ్మంబు, ఎరుక సాటిది ఎరుకే. చూడండి, ఈ ఎరుక అన్నది ఆ అద్భుతమైన ఉనికి. ఆ ఉనికిని చేరడమే పిఎస్ఎస్ మూమెంట్ ఉద్దేశం. అదే అహం బ్రహ్మాస్మి తత్వం. పత్రిసారు మూమెంటే అది. ఆ మూమెంట్ను మర్చిపోకూడదు మనము. ఎప్పుడూ కూడా మన ఒరిజినల్ ఉనికి, మరణం లేని ఉనికి, ఒక దివ్యమైన ఉనికి, మరణం లేని ఉనికిని మనం పొందడానికి మనకు చక్కటి అవకాశం పిఎస్ఎస్ మూమెంట్ ఇస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఈ పుస్తకం అందరూ చదవండి. ఇందులో
ఆయన స్వానుభవంతో రాశారు. ఎస్ ఈ పుస్తకం నా దగ్గర దొరుకుతుంది. మీరు ఎవరైనా తర్వాత ఇక్కడ మనం బుక్స్ కానీ ఏది ఇవ్వకూడదు, ఎక్కడైనా స్టాల్లో ఉంటే ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన టిఎంసికి వండర్ఫుల్. నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం.